తండేల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపేస్తోంది. నాగచైతన్య కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ తీసుకున్న ఈ సినిమా అన్ని ఏరియాల్లో సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వరుస ఫ్లాప్స్ తర్వాత చైతూ మళ్లీ ఫాన్లోకి వచ్చేశాడు. ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్గా 1700కి పైగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ డే నుంచే హిట్ టాక్ని అందుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. టోటల్గా 37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 38 కోట్ల షేర్ అందుకోవాలి. నైజాం ఏరియాలో 10.50 కోట్లు, సీడెడ్లో 5 కోట్లు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.50 కోట్లు, ఓవర్సీస్లో 6 కోట్ల బిజినెస్ చేసుకుంది. ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల రేంజ్లో, వరల్డ్ వైడ్గా 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. యుఎస్లో $4 లక్షల పైగా వసూలు చేసి మంచి ఓపెనింగ్స్ అందుకుంది. రెండో రోజు కూడా సినిమా స్ట్రాంగ్గా కొనసాగుతోంది. హాలిడే అవ్వడంతో ఈవినింగ్, నైట్ షోస్లో అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. 2 రోజుల కలెక్షన్స్ అంచనా వేస్తే వరల్డ్ వైడ్గా 14 నుంచి 15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ రన్ కొనసాగితే క్లీన్ హిట్ అవ్వడం ఖాయం. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2025లోనే ఆల్ టైమ్ నెంబర్ 1 సినిమా అనిపించుకుంది. మొదటి 25 రోజుల్లోనే 311 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి దుమ్ము రేపుతోంది. ఫస్ట్ 3 రోజుల్లోనే 106 కోట్లు, 7 రోజుల్లో 203 కోట్లు, 9 రోజుల్లో 230 కోట్లు, 12 రోజుల్లో 260 కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది. మొదటి 20 రోజుల్లో 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటివరకు 42.50 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ని దాటి 120 కోట్లకి పైగా ప్రాఫిట్ తీసుకొచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలపై కూడా ప్రభావం చూపుతోంది. అయితే తండేల్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీగా నడుస్తోంది. నాగచైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి. మీరు తండేల్ సినిమా చూశారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.